వెరీ సాడ్ న్యూస్ రఘు. శ్రీధర్ బాబు తండ్రి శ్రీప్రాధరావు. అవును. గుడ్ మార్నింగ్ రగన్న. కళ్యాణ లక్ష్మి ఎప్పుడు ఇస్తారు? అయ్యో, ఈ కళ్యాణ లక్ష్మి ఇచ్చే బదులు మన స్కూల్లో మన ఇళ్లల్లో ఉన్న మన పిల్లలకి, అమ్మాయిలకి మంచి విద్యను అందించి మంచిగా వాళ్ళని తీర్చిదిద్ది ఆ ప్రయత్నం ప్రభుత్వం ఎప్పుడు చేస్తుంది, ఆ ఆలోచన ప్రభుత్వాలకు ఎప్పుడు చేస్తుందని అడుగుదాం. అది అడుగుదాం. సరే, కళ్యాణ లక్ష్మి ఎవరికైతే మ్యారేజెస్ అవుతాయో వాళ్ళు కొంత సెటిల్ అయిన తర్వాత, లేకపోతే వాళ్ళ వాళ్ళ ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ప్రభుత్వాలు సహాయం చేయాల్సిందే, అది ఇవ్వాల్సిందే. కానీ మనం అడగాల్సినది ఏంటి? ప్రభుత్వాలు ఈ కళ్యాణ లక్ష్మిలు, ఈ పెన్షన్లు ఇవన్నీ ఇచ్చి తప్పించుకుంటున్నది. కానీ మనం అడగాల్సినది ఏంది? మన ఊర్లో స్కూల్ కావాలా, మన ఊర్లో హాస్పిటల్ కావాలా, మన పిల్లలకు ఉద్యోగాలు కావాలా, మనం పండించిన పంటకి మద్దతు ధర కావాలి, బోనస్ ఇవ్వాలి, పంట నష్టపోతే నష్ట పరిహారం ఇవ్వాలి. సో వీటి మీద మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉన్నది. మీరన్న కళ్యాణ లక్ష్మి ఇక తులం బంగారం అయితే అటకెక్కింది. తులం బంగారం ఇవ్వమంటే ఇప్పుడు చూసినవా రేట్ ఎంత అయింది? మేము ఉన్నప్పుడు 80,000 ఉండి ఇప్పుడు 1,50,000 అయింది అంటాడు. కోషనాలు ఏమంటాడు? ఇక అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఏజెన్సీ చేస్తారా? ఈ గవర్నమెంట్కి ఆలోచన ఉందా? వీళ్ళకి ఆలోచన ఎక్కడిది? ఏజెన్సీలన్నీ అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళై వాళ్ళ విడవికి వీళ్ళకి ఇస్తున్నారు. అన్న, జీవన్ రెడ్డికి ఫోన్ చేసి అడగండి అన్న. ఏ జీవన్ రెడ్డికి అడగాలి? పక్కా కాంగ్రెస్ మనిషివి. ఎవరు కాంగ్రెస్, ఎవరు బీజేపీ? 10 నెలలు అవుతుందన్న నేను అగ్రికల్చర్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పటి వరకు పాస్బుక్ రాలేదు. బ్రదర్, నిన్న మొన్న చెప్తున్నా కదా నేను, పాస్బుక్లకు సంబంధించిన ప్రింటింగ్ వాడు ఉంటాడు కదా, ప్రింటింగ్ ప్రెస్ వాడు, పైసలు ఇస్తలేరట. ప్రింటింగ్ ఆపేసి పాస్బుక్లు వస్తలేవు. ఎన్నో 2 కోట్లు 3 కోట్లు ఎంతో పెండింగ్ ఉందట, అది కూడా ఇస్తలేరు. దోమలు బాబోయ్ దోమలట. రైతు భరోసా ఏమైంది? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లకు ముందే రైతు భరోసా వస్తుంది. ఇక అంత వరదాకి ఇయ్యడు. ఇప్పుడు ఈ మున్సిపాలిటీస్ అయిపోతే వితిన్ 1 మంత్ లోపు ఎంపీటీసీ జెడ్పీటీసీ పెట్టొచ్చు. ఆ మధ్య కాలంలో రైతు భరోసాను రైతు బంధు ఏదో ఇస్తాడు. ఇక రాజకీయాల్లో సచ్చే వరకు ఒకే వ్యక్తికి టికెట్ ఎందుకు ఇస్తారు? మిగతా వారికి అవకాశాలు ఎలా దొరుకుతాయి? డబ్బున్నోడిదే రాజ్యం. ప్రజాస్వామ్యం ఎక్కడుంది? తండ్రి పోతే కొడుకు, కొడుకు లేకపోతే బిడ్డ, వాళ్ళిద్దరు కాకపోతే భార్య, లేకపోతే సడకుని కొడుకు, లేకపోతే ఇంకోని కొడుకు, మొత్తం కుటుంబం చుట్టే తిరుగుతున్నాయి పదవులని. నేను మిర్యాల కూడా ఎమ్మెల్యే అట, భార్యతో వేయించిండట, బిడ్డతో వేయించిండట, కొడుకుతో వేయించిండట. మనవనికి కూడా అవకాశం ఉంటే మనవడితో కూడా వేయించేటోడు కావచ్చు. నామినేషన్ మళ్ళీ విత్డ్రా చేసుకున్నారట, మళ్ళీ ఇజ్జత పోతుందని. మన రాష్ట్ర అప్పులు తీరేది ఎప్పుడు? అసైన్ ల్యాండ్స్ గురించి మాట్లాడండి. డాక్టర్ సంజయ్ గారు బీఆర్ఎస్లో ఉన్నాను అంటూ కాంగ్రెస్ బీఫామ్లు పంచుతూ జై కాంగ్రెస్ అంటూ తిరుగుతున్నాడు. స్పీకర్ కనబడతలేదా? కళ్ళు మూసుకున్నాడా? అంత కళ్ళు మూసుకొనే ఉన్నారు. డౌట్ ఏముంది అందులో? అసలు కనీసం కామన్ సెన్స్ అని ఉండాలి, కనీసం మోరల్గా ఎథికల్గా. అరే, బయటికి పోతే ఇజ్జత పోతుంది జనాలు ఇంటే. మొన్న సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఏమని బీఆర్ఎస్లో ఉన్నానేసిన, స్పీకర్ ముందు అదే చెప్పిన, మళ్ళీ వచ్చి కాంగ్రెస్ బీఫామ్లు. మరి వీళ్ళకన్నా సిగ్గుండాలి కదా కనీసం. రేవంత్ రెడ్డి ఏ రకంగా మరి ఆయన్ని కాంగ్రెస్గా గుర్తిద్దాము, ఇప్పటికే ఇజ్జత్ పోయింది ఇంకా ఇజ్జత్ తీసుకోవడం ఎందుకని ఆలోచన రావాలి కదా. అంటే సిగ్గు లేకుండా ఎవరేమనుకున్నా పర్వాలేదని చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఇదంతా ప్రజలు క్యాల్కులేట్ చేసుకుంటారు. ప్రతిదీ యాడ్ అవుతూనే ఉంటుంది, ప్రతిదీ నోటెడే అనుకుంటారు. వీళ్ళు ఏంటంటే కేసీఆర్ అట్లా అనుకునే ఆగమైపోయిండు, ఎటు కాకుండా పోయిండు. వీళ్ళు అనుకుంటారు ఏంటంటే ఇది ఒకటే నడుస్తుంది కదా, ఇంకా నడవనీలే అని అనుకుంటారు. కానీ ప్రతిదీ కౌంట్ అయితేనే ఉంటుంది. ఎలక్షన్స్ వచ్చే నాటికి అది మరింత ముదురుతుంది, మీ పతనానికి కారణమవుతుంది. అన్న, కేసీఆర్ జాతి పిత కాదు, డ్రగ్ కింగ్ అండ్ లిక్కర్ క్వీన్ పిత అట. రైతు బంధు ఎత్తేయాలి ఎవరు అంటున్నారు. రఘు గారు, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని అనుకుంటున్నారు? మనం ఏం చెప్తాం ఏ పార్టీకి ఎన్ని వస్తాయి అన్నది. విషయం ఏంటంటే ఏ మున్సిపల్ ఎలక్షన్స్ అయినా, ఏ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినా ప్రభుత్వానికి కొంత అనుకూలంగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి? ప్రజలు ఏమనుకుంటారు, ఇక 3 ఏళ్ళు వాళ్ళే ఉంటారు కదా, ఇప్పుడు కొత్తగా మారేది ఉందా అన్నది ఒకటి. రెండోది, పోలీసులు వాళ్ళ చేతిలోనే ఉంటారు, పైసలు వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి, పంచడానికి అవకాశం ఎక్కువ. ఇవన్నీ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు కొంత ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కాబట్టి కొంత రిజల్ట్ అటు ఇటుగా వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే
ఒకవేళ కాంగ్రెస్ స్థానాలు కనుక 50% తగ్గితే వాళ్ళు పతనానికి వెళ్ళిపోతున్నారని అర్థం చేసుకోవాలి. ఒకవేళ 50-60 ఆ పైన ఉంటే మాత్రం కొంత వీళ్ళకి ఇంకా ఆ స్థాయిలో వ్యతిరేకత రాలేదేమో అనుకొని భావించాల్సి ఉంటుంది. ఏదేమైనా ఇవాళ ఎలక్షన్స్కి ఏదేమైనా ఈ ఎలక్షన్కి రాబోయే ఎలక్షన్కి సంబంధం లేదు. ఇప్పుడు మన సర్పంచ్ అయిపోయినాయి, సర్పంచ్కి మున్సిపాలిటీకి సంబంధం లేదు, మున్సిపల్ అయిపోయిన తర్వాత బై ఎలక్షన్ రావచ్చు, దానికి ఈ ఎలక్షన్కి సంబంధం లేదు. సో అందుకనే ఒక ఎలక్షన్తో కంపేర్ చేయలేం మనం. సో ఈ ఎలక్షన్లో కాంగ్రెస్కి 70% వస్తే ఇక కాంగ్రెస్ ఇక అయిపోయింది, ఇక మళ్ళీ ఎవరు ఓడగొట్టలేరు అని అనుకోవడానికి వీల్లేదు. ఒక ఎలక్షన్కి ఇంకో ఎలక్షన్కి సంబంధం లేదు ఈ రోజులో. ఒకప్పుడు ఉంటుండే, ఇవాళ సోషల్ మీడియా ప్రభావము, ప్రతి అప్డేట్ ఇమీడియట్గా గ్రౌండ్కి వెళ్ళిపోతున్నది, ఎక్కడ ఏం జరుగుతుందని ప్రజలు కూడా ఆలోచించి విశ్లేషించగలుగుతున్నారు. కాబట్టి ఈక్వేషన్ సాయంత్రానికే మారిపోతున్నది, గంటలో ఈక్వేషన్ మారిపోతున్నది. సో కాబట్టి ఏ ఎలక్షన్ దాందే. ఇక బీఆర్ఎస్కి ఎన్ని వస్తాయంటే బీఆర్ఎస్ పనితీరు విషయం ఏంటంటే ఇక్కడ సేమ్ 2018లో కేసీఆర్కి ఆల్టర్నేట్ లేకుండా ఏ సిచ్యువేషన్ అయితే కాంగ్రెస్ తెచ్చుకున్నదో ఇవాళ బీఆర్ఎస్ కూడా అదే సిచ్యువేషన్ తెచ్చుకుంటున్నారు. ఏది వాళ్ళ ఫైట్ ఏది చెప్పండి, వాళ్ళది వాళ్ళు కడుక్కోలేక చచ్చిపోతున్నారు. అంటుకుంటా ఉంటే నీళ్ళు పోసి కడుగుతూ ఉన్నారు, మళ్ళీ అంటుకుంటాం, అది పోతనే లేదు ఆ మరక. చివరికి కవిత రూపంలో ఒక స్తంభం ఉన్నది, ఆడ స్తంభం అనాలో ఏమనాలో, ఇక ఆమె బురద చల్తనే ఉన్నది. బురద అంటే వాళ్ళు ఏం తప్పు చేయకపోతే బురద చల్లడం కాదు, తప్పు చేసిరు వాళ్ళు చేసిన అక్రమాలు ప్రతిదీ చెప్పి చివరికి సొంత బిడ్డనే చెప్పడంతో అది మరింత ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళు అవ్వట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నమాట వాస్తవము, మరి ఈ వ్యతిరేకత ప్రధాన ప్రతిపక్షానికి ప్లస్ అవ్వాలి, కానీ అయితే లేదు. 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీకి భువనగిరి మున్సిపాలిటీలో అభ్యర్థులు కరువయ్యారట. 6 వార్డుల్లో పోటీకి దూరంగా ఉన్నారట. ఊరు నాయన, ఇట్లా కూడా ఉంటుందా? ఎందుకట్లా? ఆయన ఉన్నాడు కదా శేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కదా, ఏం జరిగింది మరి? మొన్న సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా భువనగిరి నియోజకవర్గ పరిధిలో కొంత బెటర్ పర్ఫార్మెన్సే చేసింది కదా బీఆర్ఎస్ కూడా. వై అన్న? పేపర్లను ఏఐ తోటి అనాలిసిస్ చేయండి, చేద్దాం. జీవన్ రెడ్డికి ఫోన్ చేయమంటున్నారు, ఆయన ఏడు ఉన్నాడో పెద్ద మనిషి. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడండి అన్న. ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు మంచి చేయాలి, సొంత ప్రయోజనాలకు వాడుకుంటే తిరిగి బొంద పెడతారు, అంతే కదా మరి. నువ్వు ఆలోచించినట్లు పేదల గురించి ఎవరూ ఆలోచించట్లేదు. నిన్న ఎంత అన్యాయం అండి, గీడ కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ దగ్గర 30 ఏళ్ళ కింద ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. నోటరీ కింద కొనుక్కున్నారో ఎవడో లేఅవుట్ చేసిండు, నోటరీ కింద కొనుక్కున్నారు, ఇల్లు కట్టుకున్నారు, అయిపోయింది, 30 ఏళ్ళు అయింది. వాళ్ళు 1వ తరగతి చదివే పిల్లగాడు ఇలా 30 ఏళ్ళకి అయిండు. అప్పుడు 1వ తరగతి చదివేటప్పుడు ఇల్లు కట్టుకున్నారు, ఎగ్జాంపుల్. ఇప్పుడు 30 ఏళ్ళు అయ్యారు ఆ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ ముసలోళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ వచ్చి ఇది టెంపుల్ ల్యాండ్ అని నోటీసులు ఇచ్చి నువ్వు రెంట్ కడతావా టెంపుల్కి కట్టవా అని వచ్చి మొత్తం సీజ్ చేసి ఇంట్లో ఉన్న సామానంతా బయట వేసిరు. ఏం అరాచకం ఇది? అసలు మనుషులేనా ఇల్లు? నిన్న మనం పోయినాం అక్కడికి, పాపం ఎవరైతే ఆ రెంట్ కడుతున్నారో వాళ్ళ ఇళ్ళ జోలికి పోలేదు, రెంట్ కట్టిన వాళ్ళ జోలికి పోయి మొత్తం కూలీలను పెట్టి బయటపడేసారు. కొంచెమన్నా కామన్ సెన్స్, మానవత్వం ఉండాలి కదా. ఏమైంది ఇప్పుడు ఆ టెంపుల్కి? కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్, వేలాది మంది భక్తులు అక్కడికి వస్తుంటారు, అక్కడ హుండీలో డబ్బులు వేస్తుంటారు. అంటే 60,000 ఈ 20 మంది రెంట్లు కూడా కడితే అవి కూడా మింగొచ్చు అని. ఎంత అన్యాయం ఇది చెప్పండి. అసలు మా దగ్గరికి వస్తే మేము డాక్యుమెంట్ మీ ముందు పడేస్తాం, ఎన్ని లక్షల ఎకరాల భూమి ఎక్కడెక్కడ కబ్జా అయిందని. పోయి ఆ కబ్జాను తీయగలుగుతారా? అదే కర్మన్ ఘాట్ హనుమాన్ టెంపుల్ ఆలయ భూములు ఎంత? దాదాపు 600-700 ఎకరాలు ఉండాలి. మరి అన్ని ఇళ్ళు సీజ్ చేసేయి. నిన్న మినిస్టర్ గారికి ఫోన్ చేస్తే కొండా సురేఖ గారికి అసలు నాకు తెలియదు ఆ విషయం అంటున్నాను. ఏం చెప్పాలిగా? టీఆర్ఎస్ను తిట్టేందుకు గజ్జల కాంతం, కాల్వ సుజాత వీళ్ళని బాగా ఇంటర్వ్యూ చేస్తారు మీరు. మేము అందరిని ఇంటర్వ్యూ చేస్తాం, బీజేపీ వాళ్ళని చేస్తాం, బీఆర్ఎస్ వాళ్ళని కూడా అడుగుతూనే ఉంటాయి. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ వాళ్ళ ఇంటర్వ్యూలు కూడా చేస్తున్నాం. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళని కూడా తిడుతూనే ఉన్నారు. ఎవరు వద్దనట్లే. మేము చాలామందికి ఫోన్ చేసినాం, బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొంతమంది వెనకడుగేస్తున్నారు, కొంతమంది రావట్లేదు, కొంతమంది ఏముందిలే అంటున్నారు. ఎవరి సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. సమస్యలు అంటే ఎవరి ఇది కడుక్కోవాల్సింది వాళ్ళు కడుక్కునే పనిలో ఉన్నారు.
వీళ్ళు వాళ్ళని ఏమి ఉండదు మాకు. ఓకే. అన్న, ఇందిరమ్మ ఇండ్ల విషయంలో 1,40,000 మాత్రమే వస్తుంది, మిగతా 60,000 గురించి క్లారిటీ ఇవ్వండి. ఎందుకు 1,60,000 40,000 వస్తుంది? మొత్తం 5 లక్షలు కదా రావాల్సింది. లేదు, విడతల వారీగా ఇస్తున్నట్టున్నారు, ఇంకా అవి పెండింగ్లోనే పెడుతున్నారట. ఆల్ పాలిటిక్స్ వేస్ట్. పాలిటిక్స్ వేస్ట్ కాదు, లీడర్లు వేస్ట్గాల్లాగా తయారై రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు. సొసైటీ బ్యాంక్ ఎలక్షన్లు వస్తాయా? మేబీ నేను అనుకోవడం ఆ డీసీసీబీలు వీటికి సంబంధించి నామినేటెడ్ పోస్టుల కింద చేసి ఒక 30 డీసీసీబీలు, ఇంతకుముందు 9 ఉండే, ఇప్పుడు 30 32 చేసి జిల్లాకు ఒకటి పెట్టి మొత్తం నామినేటెడ్ పోస్టుల కింద ఇవ్వాలి. ఎమ్మెల్యే టికెట్ రాని వాళ్ళకి, వాళ్ళకి వీళ్ళకి, ఎందుకంటే దానికి బుగ్గ కారు, దానికి ఒక ప్రోటోకాల్ ఇదంతా ఉంటుంది కదా, అట్లా చేయాలనే ప్లాన్ ఏదో ఉందట. అన్న, ఎర్ర జెండా నాశనం కావడానికి అసలు కారణం ఏంటి? స్ట్రాటజీస్, వ్యూహాలు లేకపోవడము, వాళ్ళు చేసిన పోరాటాలని ఓటు బ్యాంక్గా మలుచుకోలేకపోవడము. ఈ మధ్యకాలంలో అయితే అసలు పోరాటాలే మర్చిపోయారు వాళ్ళు. ఆ 1-2 ఎమ్మెల్సీ సీట్లకు, 1-2 ఎమ్మెల్యేలకు దాంట్లో పడి ఆ అగ్రనాయకత్వం మొత్తం ఆయా అధికార పార్టీలు లేకపోతే ప్రధాన ప్రతిపక్ష పార్టీల మాయలో ఉన్నది. ఏది వాళ్ళ ఫైట్ ఏది చెప్పండి? స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ మోసం గురించి మీరు లైవ్లో చెప్పండి. నిన్న కూడా మనం ఒక వీడియో చేసినాం స్టార్ హెల్త్ది. పాప ఆయన కిమ్స్ ఆసుపత్రి, ఏదో హాస్పిటల్ ఉండే, నిన్న పోయి కిమ్సేనా, కిమ్స్కి వెళ్తే మొత్తం 10 లక్షల ఇన్సూరెన్స్ నెల సంవత్సరానికి 23,000 కడుతున్నాడు. 23,000 కడితే 10 లక్షలు క్లెయిమ్ అవ్వాలి. లాస్ట్ 3 ఇయర్స్ అసలు వాడుకోలే, ఇంకా దానికి యాడ్ ఆన్ అవుతూ ఉండాలి. మీరు రియంబర్స్మెంట్ అవ్వదు మీకు, మీరు దాని తర్వాత మీరు అప్లై చేసుకోండి అంటున్నారట. అప్లై చేసుకుంటే ఎంత వస్తుంది? క్యాష్లెస్ అన్నారు కదా, చివరికి వాళ్ళు డబ్బులు కట్టి ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు. ఇట్లా ఎన్నో కొన్ని వేల మంది ఉన్నారు. మరి ఆ స్టార్ హెల్త్కి సంబంధించి ఇన్ని వీడియోలు వస్తున్నాయి, ఇంతమంది ఒక్కడన్నా మాట్లాడిండా స్టార్ హెల్త్ గురించి? కంపెనీ వాడు కేసు పెట్టండి, ఒకవేళ మీకు అది క్లెయిమ్ అవ్వకపోతే. చేయాల్సింది అదే, లేదు కన్స్యూమర్ కోర్టుకి వెళ్ళాలి. రేవంత్ రెడ్డి ఫ్యామిలీ మెంబర్స్కి నోటీస్ ఇచ్చిన వాళ్ళు కర్మన్ ఘాట్లో కామన్ పీపుల్కి ఎందుకు నోటీస్ ఇవ్వరు? ఇది మన కామన్ పీపుల్ని వాళ్ళు చూసే తీరు. ఇప్పుడు దుర్గం చెరువులో రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఉన్నదని పోయి నోటీస్ బోర్డు వేసి వచ్చారు. మరి ఎందుకు గోలగొట్టలే? ఇంకా ఎవరు ఆపుతున్నారు? చాలా వరస్ట్గా తయారైంది అసలు వ్యవస్థ. కోఆర్డినేషన్ లేదు అసలు. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కి ఎవడు దున్నుకోవాల్సిన వాడు దున్నుకుంటున్నాడు. ఇంతకుముందేమో 4 తినేటోళ్ళు, కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, సంతోష్ రావు, 4-5 తినేటోళ్ళు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీయో వాళ్ళ కులమో వాళ్ళ దగ్గరున్న బినామీలు తినేటోళ్ళు. ఆ 4-5 చుట్టూ తిరిగింది రాజకీయం. ఇప్పుడేమో ఇక్కడ 40 మంది తింటున్నారు. 40 మంది, 400 మంది, 4,000 మంది తింటున్నారు. కరప్షనే. అక్కడ జరిగింది, ఇక్కడ జరుగుతున్నది. అక్కడ 4 తిన్నారు, ఇక్కడ 40 మంది తింటున్నారు. గంతే తేడా, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. కాంగ్రెస్ గోయింగ్ టు స్లీపా స్వీపా? స్లీప్ అంటే నిద్రపోవడం, స్వీప్ అంటే క్లీన్ స్వీప్ చేయడం. మరి ఏందో. జుక్కల్ నియోజకవర్గంలో కాంగ్రెస్లో వాళ్ళని బయటకు నూకి బీఆర్ఎస్ వాళ్ళని తీసుకుంటుండన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావు అనే దగాకోర్. మొత్తం కరప్షన్ అన్న మాట్లాడండి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరికి పైసలు ఉంటే వానికే టికెట్. సిచ్యువేషన్ అట్లా అయిపోయింది. పాపం ఆ కాంగ్రెస్ క్యాడర్ దగ్గర, లీడర్ల దగ్గర పాపం 10 ఏళ్ళు కొట్లాడుకుంటూనే వచ్చిర్రు వాళ్ళు. వాళ్ళ దగ్గర పైసలు ఎక్కడి? పైసలు ఉన్న దగ్గర ఉన్నాయి. పోయిన బీఆర్ఎస్ టైంలో 10 ఏళ్ళు బాగా తిని మేసి రకరకాల డీల్స్ చేసుకొని ఇది చేసుకున్న వాళ్ళ దగ్గర పైసలు ఉన్నాయి. వాళ్ళని తీసుకొచ్చి టికెట్లు ఇస్తున్నారు. వాడేంది, ఆడ అధికారం పోయింది, ఇప్పుడు అధికారం ఉన్న పార్టీలోకి వస్తున్నాడు. వస్తుంటే వీళ్ళు ఎందుకు వద్దంటారు? సో కాబట్టి వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు. ఇక్కడ అన్యాయం అయిపోతుంది. ఎవరంటే ఆ జెండా పట్టుకొని ఆ జెండాను మోసి పార్టీని 10 ఏళ్ళుగా కాపాడుకుంటూ వచ్చిన కాంగ్రెస్ కార్యకర్త నష్టపోతున్నాడు. తిరగబడండి. జనసేన బీజేపీ అలయన్స్ వర్కౌట్ అవుతుందా? తెలంగాణలో ఏం వర్కౌట్ అవ్వదు. బీజేపీ వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు పని చేసుకొని ఏమైనా చేస్తే తప్ప అలయన్స్ ఏముంటుందండి? జనసేనది ఏమున్నది? టీడీపీది కొంతవరకు ఉన్నది. ఏమున్నా ఏం లేకపోయినా చంద్రబాబు నాయుడు ఇక్కడ పెద్దగా యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఏమున్నా అక్కడ ఖమ్మంలో కొంత, నిజామాబాద్లో కొంత, హైదరాబాద్లో కొన్ని ఏరియాలు తప్ప ఏం పెద్ద అవకాశం ఉండదు.
ప్రజల ఆలోచన ఎట్లుంటుంది, ఎవరు గెలవబోతున్నారు, ఎవరు పోటీ ఇస్తున్నారు, రెండు పార్టీల మధ్యలోనే ఉంటుంది. సో బీజేపీ ఆ స్థాయిలో సెకండ్ ప్లేస్కి వస్తే ఆల్టర్నేట్ అనుకుంటే అప్పుడేమన్నా ఎఫెక్ట్ ఉంటుంది. అంతే తప్ప అదే థర్డ్ ప్లేస్లో ఉండి నేను టీడీపీతో పొత్తు పెట్టుకుంటా, జనసేనతో పొత్తు పెట్టుకుంటా అంటే ఆ ఈక్వేషన్ ఏం వర్కౌట్ అవ్వదు. మీరు సెకండ్ ప్లేస్కి వస్తే ఏ పొత్తైనా యాడ్ ఆన్ అవుతుంది తప్ప మీకు ఇంకా అంతవరదాకా అవకాశం ఉండదు. అన్న సిరిసిల్లకి కేటీఆర్ రాడన్న తెలంగాణ ప్రభుత్వం నుంచి నిధులు వస్తలేవట. నెక్స్ట్ రోహింగ్యా ముస్లింలు చాలా ఎక్కువయ్యారన్న. ఫ్రీ కరెంట్ అండ్ టీఎస్ గవర్నమెంట్ స్కీమ్స్ తీసుకుంటూ అడ్డా మీద కూలీ పనులు చేసుకుంటున్నారట. పంపించేయండి, ఏముంది, గవర్నమెంట్ ఎవరైనా ఆపిరా? వాళ్ళని పంపించడానికి ఈ దేశం కాని వాళ్ళని దేశం అవతలకి మెడలు బట్టి అవతలకి నెట్టండి. ఎవడ ఆపుతలేడు వాళ్ళని. మల్లారెడ్డి చెరువులో కట్టిన కాలేజీని కూలుస్తా అన్నాడు. ఎవరు? రేవంత్ రెడ్డి అట. వాళ్ళది ఎప్పుడో ములాఖత్ అయిపోయాయి, మాట్లాడుకున్నారు, డీల్ సెట్ అయిపోయింది. ఆ మధ్య వచ్చి వేమనారాయణ రెడ్డిని కలిసి మాట్లాడుకోలే, అయ్యేపాయ అది. ఆల్ ఆర్ ఫ్రెండ్స్, రేవంత్ రెడ్డి కేసీఆర్ విల్ డ్రింక్ టుగెదర్ అట. రేవంత్ రెడ్డి కేసీఆర్ కలిసి కూర్చొని తాగుతారట. ఇదేం షాకింగ్ ఏం కాదు. ఇది కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ప్రతినిధి ఉంటాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు, రేవంత్ రెడ్డి ప్రతినిధి ఉంటాడు, అందరూ కలిసే కూర్చుంటారు. డౌట్ ఏముంది అందులో? డౌట్ ఏం లేదు అసలు అక్కడ. అన్న నిరుద్యోగుల గురించి లైవ్ ఇవ్వండి అన్న. ఈరోజు డిసెంబర్ 9, 2023 నుంచి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదు. సో నిన్న వాళ్ళ నిరుద్యోగులు కూడా నిన్న రావడం జరిగింది. ఇవాళ 11 గంటలకి ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా ఉన్నది, నిరుద్యోగుల మహాధర్నా. యాక్చువల్గా వాళ్ళు కవాత్ అని పెట్టుకున్నారు చిక్కడపల్లి లైబ్రరీ నుంచి ఇందిరా పార్క్ దగ్గర. దానికి పర్మిషన్ రాలేదు, కానీ ఈ ధర్నాకు మాత్రం పర్మిషన్ ఇచ్చారు. సో ధర్నా 11 గంటలకి ఏమో స్టార్ట్ కాబోతున్నది. మధ్యాహ్నం వరకు, సాయంత్రం వరకు ఇది జరుగుతుంది. ఖచ్చితంగా మన దాంట్లో లైవ్ ఉంటుంది. 317 జీవో బాధితులు బతకాలా వద్దా? ఈ ప్రభుత్వం ఆ 317 జీవో మీద సబ్ కమిటీ వేసారు. శ్రీధర్ బాబు ఇంకెవరో దాని పేరుతో వాళ్ళని పెట్టి ఆ సబ్ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చిందో ఏందో తెలియదు. ఎలక్షన్లకు ముందు మాత్రమే దీన్ని రద్దు చేస్తామన్నారు. మరి ఏది ఇంతవరకు లేదు. అట్లనే ఉన్నది ఆ జీవో. ఆగం చేసిండు కేసీఆర్. మరి రేవంత్ రెడ్డిని వాళ్ళని కాపాడుకోవాలి కదా. మరి నిర్ణయం ఏది? ధన్యవాదాలన్నా, ప్లీజ్ సపోర్ట్. ఖచ్చితంగా ఒక పార్టీలో ఉన్న వ్యక్తి మరో పార్టీలోకి మారకుండా కొత్త చట్టం తీసుకురారు. అపోజిషన్లో ఉన్నాడు కూడా అడగడు. ఇప్పుడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తీసుకుంది. మరి ఆయన అడగాలి కదా, దీని మీద ఒక చట్టం రావాలని ధర్నాలు చేయాలి కదా, రోడ్ల మీదకి రావాలి కదా. రారు. బీజేపీ వాళ్ళు రావాలి కదా, రారు. ఎందుకు రారు? మళ్ళీ వాళ్ళు ఒకవేళ పవర్లోకి వస్తే వాళ్ళు చేసే పని కూడా అదే కదా. మొన్న కేసీఆర్ అదే చేసిండు కదా. అప్పుడు కాంగ్రెస్ కొట్లాడింది, అయ్యో మా ఎమ్మెల్యేలను తీసుకుపోయిరండి. ఈయన అధికారంలోకి వచ్చాక ఈయన అదే పని చేస్తున్నాడు. కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు అదే పని చేసింది. సో కాబట్టి ఎవరికి ఇట్లాంటి చట్టం తీసుకురావాలనే చిత్తశుద్ధి ఉండదు, రాదు కూడా వాళ్ళకి. అన్న నువ్వు ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి న్యూస్ ఎలా చదువుతున్నావు? నీకోసం మేము ఎర్లీగా లేవడం జరుగుతున్నది. అంటే నన్ను ఆపమంటున్నావా, లేకపోతే మంచిగా చదువుతున్నావు అంటున్నావా? ఏంది నాకు అర్థం కాలే. లాస్ట్ 7-8 ఇయర్స్గా ఇది జరుగుతూనే ఉన్నది. రఘు అన్న, ఇందిరమ్మ ఇల్లు స్లాబ్ పోసినాక 1,40,000 ఇస్తారట, మిగతా 60,000 మాస్టర్ రూపంలో ఫీల్డ్ అసిస్టెంట్ గారు చెల్లిస్తారట. అయితే 60,000 ఇస్తలేరా? తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఎడ్యుకేషన్ పాలసీ ఏర్పాటు చేస్తామని చెప్పారు, ఎటుపోయింది అది అడగండి. 7% విద్య మీద బడ్జెట్ కేటాయించి ఏదో చేస్తామంటే నమ్మడానికి ఇక్కడ ఎవరున్నారు? ఇవాళ ముఖ్యమంత్రి పోయాట మిర్యాలగూడలో ఇంటిగ్రేటెడ్ స్కూల్కి శంకుస్థాపన చేసి వస్తారట. ఎన్నేళ్ల క్రితం నాయన? కొడంగల్లో శంకుస్థాపన చేసినావు, మధురలో శంకుస్థాపన చేసినావు, ఎంతవరకు వచ్చింది? మేము వెళ్తాం అక్కడికి, కొడంగల్కి వెళ్తాం, మధురకి వెళ్తాం, ఇంకో ప్లేస్ ఎక్కడో శంకుస్థాపన చేసినాం. మరి అది ఎంతవరకు వచ్చింది, ఏడు దాకా వచ్చింది అన్నది ఒకసారి చెక్ చేస్తాం. చెక్ చేసి ఇది ఫెయిల్యూర్ కాన్సెప్ట్. ఇది
ఫెయిల్యూర్ కాన్సెప్ట్ ఇది ఇప్పట్లో అయ్యే పని కాదు. మీకు చిత్తశుద్ధి ఉంటే 7% ఉన్న బడ్జెట్ని కనీసం 15%కి పెంచి ఉన్న స్కూళ్ళని బాగు చేసే ప్రయత్నం చెయ్యి. ఆ పని చేయకుండా మేము అది చేస్తాం ఇది కడతామంటే అది ఆకాశంలో బిల్డింగ్లు కట్టడం లాంటిదే. అది నీ వల్ల కాదు. అది ఫెయిల్యూర్ కాన్సెప్ట్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది మీరు రాసి పెట్టుకోండి.